ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ముందుగా దేవుని వద్ద కొబ్బరికాయను ఎందుకు కొడతారో చూద్దాం. సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమదుల్లోనూ, కొన్ని శుభకార్యాలలోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసు స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం. రెండవది, గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారో చూద్దాం. ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరం పాపానికి శాసనము, ద అనగా కోరికలు తీర్చమని, క్షి అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వాసానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. మూడవది, ఏ గుడిలో ఏ వేళల్లో వెళ్తే ఎంత పుణ్యమో చూద్దామండి. ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. పరమేశ్వరుడు లయకారుడు కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలితాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవుణ్ణి దర్శించాలి.